హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 84 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,594 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 17 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,931 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ ఫస్ట్ టైం మనకి రీసెంట్ ఫాల్ తర్వాత ఫస్ట్ టైం 12,000 మార్క్ని అయితే టచ్ అవ్వడం జరిగింది. బట్ 12,020 ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి నిఫ్టీలో కొంత ఎక్కువ కరెక్షన్ అయితే కనిపించడం జరిగింది. సో ఈ 12,020 ఈ లెవెల్ రిలేటెడ్గా ఇంపార్టెన్స్ని మనం నిన్నటి వీడియోలోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మాట్లాడుకున్నాం. అండ్ దాని రిలేటెడ్గా కూడా ఈ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. మొదట వేదాంత గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వేదాంతలో మనకి ఈరోజు ఆల్మోస్ట్ 20% దగ్గరగా ఈరోజు ఫాల్ కనిపించడం జరిగింది. ఈవెన్ మోర్ దాన్ 20% అయితే ఫాల్ అవడం జరిగింది. సో ఇలా ఎందుకు ఫాల్ అయింది అనేది మోస్ట్లీ మీకు నిన్నటి వీడియో చూసిన వాళ్ళకే ఆల్రెడీ ఐడియా అయితే ఉంటుంది. వేదాంత డీలిస్టింగ్కి వెళ్ళాలనుకుంది. సో డీలిస్టింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంది. ఇలా డీలిస్టింగ్ వెళ్దామని ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో సో మంచి ప్రైస్లో డీలిస్టింగ్ ఉంటుంది, మంచి ఎగ్జిట్ గెయిన్స్ ఉంటాయని చెప్పి ఎవరైతే లోయర్ లెవెల్స్లో ఈ షేర్స్లో ఎంటర్ అయ్యారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని కారణంగా మనకి షేర్ ప్రైస్లో అయితే సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే వేదాంత రిలేటెడ్గా డీలిస్టింగ్ ఫెయిల్ అయ్యేసరికి ప్రెజెంట్ వాళ్ళ బోర్డ్ అయితే మీటింగ్ అయితే కండక్ట్ చేసుకోబోతుంది. ఆ మీటింగ్ రిలేటెడ్గా అప్డేట్ మనకి ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వేదాంత ప్రమోటర్స్ దగ్గర నుంచి అయితే రావచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి, డీలిస్టింగ్ ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ కంపెనీ రిలేటెడ్గా వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ కూడా కంపెనీ షేర్ ప్రైస్ అయితే ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి వేదాంత షేర్ హోల్డర్స్ ఆ అప్డేట్స్ ని కొంత కీన్ గా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ఇంట్రాడే సెషన్స్ లో మోర్ దాన్ 5% దగ్గరగా మనకి ఫాలో అవడం జరిగింది. ఆల్మోస్ట్ 7:20కి నేను మీకు టెలిగ్రామ్ లో ఒక అప్డేట్ చేశాను కదా. జీ ఎంటర్టైన్మెంట్ని ఇంపాక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సిటీ నెట్వర్క్స్ రిలేటెడ్గా రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడంటే మనకి టాటా స్కై, డిష్ టీవీ ఇవన్నీ వచ్చాయి, కానీ సో వీటన్నిటిని పక్కన పెడితే మనకు అంతకుముందు లోకల్ డిష్ నెట్వర్క్ ఉండేది కదా. సో మనం నెల ఇంతని పే చేస్తే వాళ్ళు మనకి కేబుల్ నెట్వర్క్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అనుకుందాం, ఇఫ్ నేను ఒక 3-4 మంత్స్ నుంచి కేబుల్ నెట్వర్క్కి డబ్బులు కట్టట్లేదు అనుకోండి, వాళ్ళు నాకు వచ్చి కేబుల్ కనెక్షన్ కట్ చేస్తారు కదా. సో అలాగా సిటీ కేబుల్ నెట్వర్క్స్ అనేవాళ్ళు, సిటీ నెట్వర్క్స్ అనేవాళ్ళు లోకల్గా ఈ కేబుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. అవి ఎవరైతే కనెక్షన్స్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ డబ్బులను కలెక్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి వీళ్ళెవరి దగ్గర నుంచి అయితే సర్వీసెస్ తీసుకుంటారో, జీ కానివ్వండి, స్టార్ కానివ్వండి, సన్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ సిటీ గ్రూప్ వాళ్ళు, ఈ సిటీ నెట్వర్క్స్ వాళ్ళు 400 crores దగ్గరగా వాళ్ళు కట్టాల్సిన ప్రిన్సిపల్ అలాగే ఇంట్రెస్ట్ ని డిఫాల్ట్ చేశారు. అంటే కట్టాల్సిన టైంకి కట్టలేకపోయారు, డిఫాల్ట్ అయ్యారు లోన్ రిలేటెడ్ గా అని చెప్పి మనకు అప్డేట్ రావడంతో సో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇప్పటి వరకు సిటీ నెట్వర్క్స్ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, బ్యాలెన్స్ షీట్ లో రిసీవబుల్స్ లో ఏదైతే చూపిస్తున్నారో అది కమింగ్ టైమ్స్ లో రాకపోవడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 200 crores దగ్గరగా జీ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ షీట్ అయితే ఇంపాక్ట్ అవబోతుంది అండ్ వాళ్ళ నెట్ క్యాష్ ఆల్మోస్ట్ 9% దగ్గరగా రెడ్యూస్ అవబోతుంది అని వచ్చిన అప్డేట్స్తో మనకి ఇంట్రోడే సెషన్స్ లో జీ ఎంటర్టైన్మెంట్లో ఫాల్ కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీసెంట్ డేస్ అంతా కూడా మీరు గమనిస్తూ వస్తే ఐటీసీలో చాలా వీక్నెస్ కనిపిస్తూ వచ్చింది ఫ్రెండ్స్. బట్ ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో మాత్రం ఐటీసీలో కొంత స్ట్రాంగ్ మూవ్ టాప్ సైడ్ అయితే మనకి రావడం జరిగింది. దీనికి రీజన్ బ్రోకరేజ్ సంస్థ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఐటీసీ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చేశారనమాట. కాకపోతే సేమ్ అప్డేట్స్ ఐటీసీ రిలేటెడ్గా మోస్ట్ ఆఫ్ ద బ్రోకరేజెస్ అండ్ ఈవెన్ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా ప్రీవియస్గా కూడా సేమ్ అప్డేట్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఐటీసీ రిలేటెడ్గా చెప్పాలని చూసేది ఇదే అనమాట. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం FY22, FY23 అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ప్రెసెంట్ వీళ్ళ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంత ఎక్కువగా గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ లో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనేది ఒక మేజర్ వాల్యూని క్రియేట్ చేయబోతుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు అక్విజిషన్స్ చేస్తున్నారు కదా. అండ్ రీసెంట్ గా మాట్లాడుకున్నాం, సావ్లాన్ కొన్నారు జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి 250 crores అప్పుడు సేల్స్ ఉండేది కాస్త ఇప్పుడు 1000 crores దగ్గరకు వరకు వెళ్ళిందని. అలాగే రీసెంట్గా సన్ రైజ్ ఫుడ్స్ ను కూడా కొన్నారు స్పైసెస్ సెగ్మెంట్లో. సో ఇలాంటి అక్విజిషన్స్, ఇలాంటి ఇతర కంపెనీస్ అన్నింటినీ యాడ్ చేసుకోవడం కారణంగా కూడా వీళ్ళ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కొంత స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ వీళ్ళకి వస్తున్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డివిడెండ్ ఈల్డ్ని వీటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటే ప్రెసెంట్ ఉన్న ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉంది. దీని రిలేటెడ్గా మేము టార్గెట్ని 220 per share అయితే ఇస్తున్నామని సిఎల్ఎస్ఏ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్గా నెగిటివ్ అప్డేట్ని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ స్టేక్ సేల్ అనేది యాక్సిస్ బ్యాంక్లో అలాగే ఐటీసీలో చేయడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ దీని రిలేటెడ్గా సోర్సెస్ దగ్గర నుంచి మనకు ఆల్రెడీ అప్డేట్ రావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ అలా చేస్తే మాత్రం ఐటీసీ అలాగే యాక్సిస్ బ్యాంక్లో కొంత ఎక్కువ ఫాల్ అనేది మనకు కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఆల్రెడీ మనం న్యూస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. దానే వీళ్ళు ఇక్కడ ఇంకొకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మార్నింగ్ 10:50 అరౌండ్ మీకు నేను టాటా పవర్ రిలేటెడ్గా టెలిగ్రామ్లో ఒక అప్డేట్ చేశాను కదా. ముంబైలో చాలా ఏరియాస్లో మనకి పవర్ కట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎందుకు పవర్ కట్ అయిందంటే రీజన్ ఏంటంటే టాటా పవర్కి సంబంధించిన సెంట్రల్ గ్రిడ్లో ఫెయిల్యూర్ కారణంగా టాటా పవర్ వాళ్ళు పవర్ సప్లై చేయలేకపోయారు ముంబైలో చాలా ఏరియాస్కి. కాబట్టి మనకి ముంబైలో చాలా ఏరియాస్ కూడా ఈరోజు పవర్ లేకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే పవర్ కట్లో అయితే నడవడం జరిగింది. కాకపోతే ముంబై మన ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్ క్యాపిటల్
అండ్ ముంబై బేస్డ్ గానే మన స్టాక్ మార్కెట్ అయితే రన్ అవుతూ ఉంటుంది. లైక్ బీఎస్సీ కానివ్వండి, ఎన్ఎస్సీ కానివ్వండి, ఈ ఎక్స్చేంజెస్ అన్ని కూడా ముంబై బేస్డ్ గానే రన్ అవుతాయి అనమాట. టైం టు టైం ప్రైజెస్ అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ఎస్సీలో అయితే అప్డేట్ అవ్వలేదు. కాకపోతే బీఎస్సీ వాళ్ళు మాత్రం మాకు ఒక స్ట్రాంగ్ పవర్ బ్యాకప్ ఉంది కాబట్టి మాకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ లేదని అయితే వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళ సెంట్రల్ గ్రిడ్ సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా ఇలా చేయలేకపోయారు, పవర్ సప్లై చేయలేకపోయారు అనేది కూడా అప్డేట్ రావడంతో టాటా పవర్ షేర్ ప్రైస్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో మనకి ఫాల్ కనిపించడం జరిగింది. యూటీఐ అలాగే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఐపీఓ ప్రైస్ 145, బట్ ఈ రోజు లిస్ట్ అయిన ప్రైస్ 214 అరౌండ్. సో లిస్టింగ్ గెయిన్స్ 48% గా రావడం జరిగింది. ఓపెన్ అయిన ప్రైస్ దగ్గర నుంచి కొంతవరకే మనకు టాప్ సైడ్కి వెళ్ళి 216 వరకు వెళ్ళి దెన్ ఇమీడియట్ గా మనకు 190 రేంజ్ కి రావడం జరిగింది. అక్కడి నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ప్రైస్ లో కన్సాలిడేషన్ కనిపించింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 187, 190 ఆ రేంజ్ లోనే మనకి ప్రైస్ మూవ్ అవుతూ వచ్చింది. బట్ మార్కెట్ లో కూడా మనకు కొంత కరెక్షన్ కనిపిస్తూ ఉండడంతో ఓపెనింగ్ లో ఎక్కడైతే సెల్ చేయగలిగే ఆపర్చునిటీ ఉంటుందో అక్కడి నుంచి కూడా 10% దగ్గరగా ఫాలో అవడం జరిగింది అనమాట. లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు వెయిట్ చేస్తారు. ఇంకా మనకి అప్రిషియేషన్ షేర్ ప్రైస్ పెరగకపోవడంతో మార్కెట్ లో సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఓపెనింగ్ డే రోజు మోస్ట్లీ మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరికంటే ముందే మనం ఐపీఓలోంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ఐపీఓ రిలేటెడ్ గా డెడికేటెడ్ గా చేసిన వీడియోలో కూడా నేను మీకు అప్డేట్ చేశాను. అండ్ నిన్నటి వీడియోలో నాకైతే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఐపీఓ అలాట్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాట్ అయితే కూడా లిస్టింగ్ గెయిన్స్ తోనే ఎగ్జిట్ అవుతాననేలా కూడా నిన్నటి వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూటీఐఎంసీ ఐపీఓ ప్రైస్ 554 అండ్ లిస్ట్ అయిన ప్రైస్ 550, ఆల్మోస్ట్ 10% దగ్గరగా డిస్కౌంట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఫాలో అయ్యి 482 దగ్గరగా అరౌండ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు ఈవినింగ్ మనకి సిపిఐ అలాగే ఐఐపీ డేటా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అంటే బయట మనం కొనే వస్తువులు కానివ్వండి అండ్ యూజ్ చేసుకునే సర్వీసెస్ కానివ్వండి వాటి ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది మనం ఈ పర్సంటేజ్ని చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ నెలకు సంబంధించిన సిపిఐ అంటే ఆగస్టు నెలకు సంబంధించిన సిపిఐని మీరు గమనిస్తే 6.69%గా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు అది 7.34%గా ఉంది. పర్సంటేజ్ మనకు పెరగడం జరిగింది. అంటే బయట ధరలు కూడా నిత్యావసర సరుకులు కానివ్వండి అండ్ మనం యూజ్ చేసుకునే సర్వీసెస్ ధరలు కూడా పెరిగాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం మనకు పెరుగుతూ ఉంటుందో ఆర్బీఐ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మీటింగ్ కండక్ట్ చేసుకున్నప్పుడు వడ్డీ రేట్లను కట్ చేసే ప్రాబబిలిటీ కూడా తగ్గిపోతుందన్నమాట. ఆర్బీఐ ప్రకారం ఇది 6% కంటే ఎక్కువగా ఉండకూడదు. బట్ రీసెంట్గా వచ్చిన డేటా 6.69%గా ఉంటే ఇప్పుడు 7.34%గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనం పాజిటివ్గా తీసుకోకూడదు. అలాగే ఆగస్టుకు సంబంధించిన ఐఐపీ డేటా కూడా రావడం జరిగింది. అది 8% కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఐఐపీ అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, బయట మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకి ఈ డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. జూలై నెలలో ఇది -10.4%గా ఉంది. 10.4% జూలైలో కాంట్రాక్ట్ అయితే ఆగస్టు నెలకు సంబంధించి 8% మాత్రమే కాంట్రాక్ట్ అయింది ఫ్రెండ్స్. సో జూలైతో పోలిస్తే ఆగస్టు నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కొంత బెటర్ అయింది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ రెసిస్టెన్స్ నిన్నటి వీడియోలో ఏం మాట్లాడుకున్నామో వాటిల్నే ఉంచుతున్నాను. నిన్నటి వీడియోలోనే ఈ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. 12,020 to 12,040 ఆ 20 పాయింట్ రేంజ్ అనేది ప్రీవియస్గా కూడా మనకు కొంత ఇంపార్టెంట్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ అయింది ఫ్రెండ్స్. సో అగైన్ ఈ లెవెల్నే నేను రెసిస్టెన్స్గా అయితే ఉంచుతున్నాను. ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైగా మనకి ఓవర్ ద టైం మనకి ఫాలో అవడం జరిగింది. కాబట్టి స్టిల్ ఈ లెవెల్ నేను ఇంపార్టెంట్ లెవెల్గా అయితే గమనిస్తున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 23,480గా గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 24,220గా గమనిస్తున్నాను. నెక్స్ట్ అప్స్టాక్ రిలేటెడ్గా ఒక స్మాల్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు అప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి వచ్చేది, 249 రూపీస్ దగ్గరగా పే చేయాల్సి వచ్చేది. బట్ ప్రెసెంట్ అప్స్టాక్ వాళ్ళు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తూ దాంతోపాటు ఇంకొన్ని స్పెషల్ ఆఫర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో ఫస్ట్ 30 days వరకు కూడా ఎటువంటి బ్రోకరేజ్ చార్జెస్ అప్స్టాక్ వాళ్ళు చార్జ్ చేయరు అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మనీ కంట్రోల్ ప్రో, సో మనీ కంట్రోల్ వెబ్సైట్కి సంబంధించిన 1 yearకి సంబంధించిన ప్రో సబ్స్క్రిప్షన్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొంత స్టాక్ మార్కెట్కి సంబంధించిన కంటెంట్ 2,000 రూపీస్ వర్త్ చేసే కంటెంట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అప్స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేయాలని వెయిట్ చేస్తున్నట్లయితే ఇది డెఫినెట్లీ కొంత బెటర్ ఆఫర్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారో ఆ ఫ్రీ అకౌంట్ లింక్ని మన ఛానల్కి సంబంధించిన లింక్ని కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆ రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నాం, 11,500 to 12,200 ఈ రేంజ్లోనే నిఫ్టీ ఉండడానికి పాసిబిలిటీ ఉందనుకున్నాం కదా. కాకపోతే ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీలో ఫామ్ అయిన డేటా ప్రకారం ఆ 700 పాయింట్ రేంజ్ మనం 600 పాయింట్ రేంజ్కి అయితే తీసుకురావచ్చు ఫ్రెండ్స్. 11,600 to 12,200 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే నిఫ్టీ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉందనేలాగా ప్రెసెంట్ డేటా అయితే ఫామ్ అవడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఎక్కడ ఇంట్రాడే సెషన్స్లో ఎక్కువ యాక్టివిటీ ఫామ్ అయిందని మీరు గమనిస్తే 12,200 దగ్గర ఆల్మోస్ట్ 2,40,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా కూడా 13 lakh అరౌండ్ అయితే ఓఐ డేటా అయితే అక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దానికంటే ఎక్కువగా మీకు 12,000లో కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ రెసిస్టెన్స్ కంటే కూడా
సపోర్టే ఎక్కువగా ఉంటుంది. 12,000 కంటే పైనే మార్కెట్ ఉంటుందని పుట్ రైటర్స్ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ కాల్ రైటర్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఇంట్రాడే సెషన్లో బిలీవ్ చేయట్లేదు. పుట్ రైటర్స్ ఎక్కువగా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి దీని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అనుకోవడానికి పాసిబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి చూస్తే ఏ లెవెల్ దగ్గర హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడే సెషన్స్లో ఫామ్ అయింది అండ్ ఓవరాల్గా కూడా స్ట్రాంగ్గా ఉందని మీరు గమనిస్తే 11,600 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా ఫామ్ అవుతుందన్నమాట. ఇంట్రాడే సెషన్స్లో స్ట్రాంగ్గా రైట్ చేసిన లెవెల్ 11,600 అండ్ ఓవరాల్గా కూడా దగ్గరగా ఉన్న లెవెల్స్ కంటే ఇక్కడ హై ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి 11,600ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. బట్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం మనకు 11,500 దగ్గర ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.